మొన్న రీసెంట్గా క్రెడాయి మీటింగ్లో వన్ మోర్ డెవలప్మెంట్ ఐజీబీసీ బిల్డింగ్స్కి సంబంధించి. అసలు ఐజీబీసీ బిల్డింగ్స్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి రోల్ ఏంటి మార్కెట్లో అంటే? అది చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం అంటే హైలీ. మీరు కొట్టేలాగా చెప్పండి. ఇంజనీరింగ్లో 1 year కోర్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఉండేది అప్పట్లో. రవి ట్యూటోరియల్స్, ఇగ్నాన్ ట్యూటోరియల్స్ అని మా చిన్న మీ పేరు గుంటూరులో ఒకటి ఫేమస్. 1 year కోర్స్ ఉండేది. తర్వాత రాను ఏం చేస్తుంటే స్టూడెంట్స్ అడుగుతాను 1 year 1 monthలో చెప్పేశారు క్రాష్ కోర్స్ అని. ఇప్పుడు నేను అలా చెప్పాలి మీకు. అంతే మరి, అంటే అన్ని విధాలుగా అది యూజ్ అవుతుంది కదా వినేవాళ్ళు చాలా. ఐజీబీసీ అనేది యాక్చువల్లీ ఫారెన్ కల్చర్. అది అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 0 పొల్యూషన్ ఫ్రీ. ఆ పర్మిషన్ రావాలంటే అందులో 3 రకాలు ఉంటాయి: సిల్వర్, గోల్డ్, ప్లాటినం. హైదరాబాద్లో వెరీ ఫ్యూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే దాని తాలూకా క్యారెక్టర్స్, పారామీటర్స్ పాస్ అవడం అంత ఈజీ కాదు. ఈ సంథింగ్ లైక్ రైటింగ్ ఏ క్యాట్ ఎగ్జామ్. క్యాట్ ఎగ్జామ్ తెలుసు, లేకపోతే జీమాట్ బయటకు వెళ్ళండి, అంతే ప్రతి ఒక్కరు పాస్ అవ్వలేడు, టోఫలే పాస్ అవ్వలేరు. సో ఇక్కడ ఏంటంటే ఈ బిల్డింగ్కి అలాంటి బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే దానికి పొల్యూషన్ కానీ, గార్బేజ్ కానీ, హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ చాలా ఉన్నాయి. 150 100 నుండి 150 పారామీటర్లు ఉంటాయి. ఆ పారామీటర్లు అన్నీ, ఈవెన్ ట్రాఫిక్ పొల్యూషన్ అక్కడ పికప్ అండ్ డ్రాప్ పాయింట్ ఉంటుంది, అక్కడ కూడా ఎదురుగా పెట్టరు, ఎక్కడో పక్కన పెడతారు. ఇలా కార్లు వచ్చి ఆయిల్ పడి ఎంత చాలా డిస్టర్బ్ అవుతుంది. సో లాజిస్టిక్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, స్పేస్ యూటిలైజేషన్ కానీ, వెంటిలేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా దే విల్ ఆస్క్ 101 questions. ఆ క్వశ్చన్స్ అన్నీ పారామీటర్ పాస్ అయితేనే అప్రూవల్. అందులో సిల్వర్ కొద్ది ఈజీ, ప్లాటినం రావాలంటే చాలా కష్టం. అంటే ది టెక్నాలజీ, ది డిజైనింగ్, ది ల్యాండ్స్కేప్, గ్రీనరీ ఉండాలి కొంత పోర్షన్. మొత్తం 100% మీరు మన ఇండివిజువల్ బిల్డింగ్లా కట్టడానికి లేదు. సో దట్ విల్ గివ్ యూ హెల్త్ వైజ్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ కండిషన్. ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో చూసుకున్న 30 years బ్యాక్ జిమ్లు ఏమి ఉండేవి మన దగ్గర, హెల్త్ పార్లర్లు, బ్యూటీ పార్లర్. ఇప్పుడు చూసుకుంటే మోర్ బిజినెస్. నేను కమ్యూనిటీ పేరు, ఒక కమ్యూనిటీ నేను ఇప్పుడు 25 years బ్యాక్ సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసేవాళ్ళం. మా పొజిషన్ బట్టి ఒక సెకండ్ ఏసీ వెళ్ళేవాడు. వెళ్తే బాంబే వెళ్ళేవాళ్ళు. ఇక్కడ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 1:30కి ఎప్పుడో స్టార్ట్ అయితే రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తుంది. ఆ పొద్దుట 6-6:30 ఉండే 5 గంటల నుండి స్మెల్ వచ్చేస్తుంది. ఏసీ క్యాబిన్ కదా, ఈ మేకప్ కిట్లు ఓపెన్ చేస్తారు. ఒక్కొక్కరు 30-40 ఐటమ్స్ ఉంటాయి, కొడుతూనే ఉంటారు. స్మెల్ బయటకు రాంటే ఆ స్మెల్కి నిద్ర తెలివి వచ్చేస్తుంది. అంటే దర్ ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ విచ్ స్పెండ్ 30-35% టువర్డ్స్ ద కాస్మెటిక్స్. మీకు అర్థమవుతుందా? అలాంటి కండిషన్లో ఇప్పుడు ఐజీబీసీలు ఏంటంటే కొన్ని అవన్నీ కొద్ది లిమిటెడ్ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు చూసుకుంటే ఒక ఏజెంట్ సెంట్ బాగా అత్తరు కొట్టుకెళ్తే కస్టమర్కి ఇష్టం ఉండదు. నాకు సెంట్ వేసుకున్నాను, సెంట్ ఇష్టం ఉండదు. బట్ మీరు ఏసీ కార్లో ఆయన సైట్ చూపించాలి. హీ విల్ ఆల్వేస్ థింక్ ఈయన ఎంత జల్దీ దింపేస్తే ఆ వాసన పడట్లేదు, కైని, గొట్టుకు ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే ఐజీబీసీలో దెర్ ఆర్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు పొల్యూషన్ లేదు. ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తాం అనుకోండి, ఆటోలో వెళ్ళినా, బైక్లో వెళ్ళినా, యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్హేల్ చేస్తున్నాం. దానివల్ల కొన్ని డిసీజులు వస్తున్నాయి మీరు, రైట్ ఫ్రమ్ క్యాన్సర్ టు లాట్ ఆఫ్. సో అవన్నీ అవాయిడ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీస్తో, లేటెస్ట్ ఫెసిలిటీస్తో, లేటెస్ట్ ఇమ్యూనిటీస్తో ఐకానిక్ బిల్డింగ్స్. జనరల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్, చిన్న చిన్న బిల్డింగ్స్ అంత ఉండదు. దే హ్యావ్ మినిమం కండిషన్, ఇంత సైజ్ ఉండాలి, ఇంత కెపాసిటీ ఉండాలి, ఇంత స్క్వేర్ ఫీట్ ఉండాలి అనేది కండిషన్స్ ఉంటాయి. సో అవన్నీ చేసుకొని ఎక్కడ కూడా మీకు అసలు బయటకి ఇప్పుడు కొన్ని బిల్డింగ్కి వెళ్తాయి. ఇప్పుడు మీ ఏ బిల్డింగ్కి వెళ్ళినా ఆ డ్రైనేజ్ పైప్స్ బయటకు కనిపిస్తాయి. లీక్ అవుతుందంటే రోడ్డు మీదకి వస్తాం, మనం చూసాం. అలాంటివన్నీ అక్కడ ఉండవన్నమాట. యూ డోంట్ నో ఎక్కడేముందో మీకు తెలియదు. ఇప్పుడు సినిమాలకు వెళ్తే మనకి ఎక్కడేముందో తెలియదు లోనికి వెళ్ళాక, అవును, బట్ అన్నీ ఉంటాయి. అట్లా ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఒక సర్టిఫైడ్ బాడీ. ఇప్పుడు మన క్రెడాయి మీటింగ్లో శేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, హీ ఈజ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ దట్. అంతమంది క్రెడాయి ప్రెసిడెంట్గా చాలాసార్లు చేశారు, బిల్డర్ అసోసియేషన్ చేశారు. ఇప్పుడు అది ఎలివేట్ అవుతూ ఆయన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఒక సీనియర్ పొజిషన్, అది ఎంత అనుభవం వాళ్ళకి ఇస్తారు. సో దే విల్ ఆల్సో గివ్ ద రికమెండేషన్స్ టు ది గవర్నమెంట్. ఆయన గవర్నమెంట్లో కూడా అడ్వైజర్గా కొన్ని రోజులు ఉన్నారు. సో ఆయనతో ఆల్మోస్ట్ ½ an hour మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను కూడా మాట్లాడాం. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఐజీబీసీ ఈస్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఆ పారామీటర్స్ సాటిస్ఫై చేసినట్టు సర్టిఫై చేస్తారు, కానీ లేకపోతే చేయరు. ఓకే, రైట్. Sun, celebrating 20 years of excellence in education. Come join us.